నాయనా, సాతాను మీలాంటి యవ్వనస్తులు పడగొట్టేది కూడా తెలుసా? నువ్వు పాపం చేసావు, తప్పు చేసావని నెలలుగా వారాలుగా దేవుని పనిలో నిమగ్నం కాకోకుండా దోషారోపణతో నింపుతాడు. అది దేవుని చిత్తం కాదు. దోషారోపణతో మాటి మాటికి నింపడం దేవుని చిత్తం కాదు. ఉదాహరణ, మీ బిడ్డ ఉన్నాడు, తప్పు చేశాడు, ఇంకా తప్పు చేశాడు అనుకోండి, కొట్టారు, తిట్టారు, వాడు నిజంగా పశ్చాత్తాపడ్డాను, క్షమించాను. కానీ వాడు మిమ్మల్ని చూసిన ప్రతిరోజు ప్రతిసారి గిల్టీగా ఫీల్ అయ్యి తలదించుకొని, నీతో మాట్లాడాలన్న సిగ్గుతో తలదించుకొని ఇంట్లో అలా బిహేవ్ చేస్తున్నాడు అనుకో, మీరు బాధపడతారు. తల్లిగా మీరు ఏం చేశారు? ఎందుకు అలా ఉంటావు? నాన్న తప్పు చేసి వాస్తవమే, రారా చేర్చుకోరా మీరు. మరి పరమ తండ్రి చేర్చుకుంటాడు. కానీ సాతాను ఏం చెప్తా తెలుసా? ఆయన నిన్ను క్షమించడు, ఆయన నిన్ను క్షమించడు, ఆయన మహాపరుషుడు, రా బయటికి రా అని సాతాను మీ మీద మాటికి దోషారోపణ చేసి ఆయన సన్నిధిలో కూర్చొనివ్వకుండా, ప్రార్థన చేయనివ్వకుండా, వాక్యం చదువునివ్వకుండా, మందిరానికి వెళ్ళకోకుండా, పరిచయంలో పాల్గొనివ్వకుండా దోషారోపణతో కృంగదీస్తాడు. కృంగిపోకండి. ఏం చేయాలి? నీతికి దాసులుగా అప్పగించండి.